ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयामुदीरये। नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया भगवतेरुत्तमश्लोके भक्तिर्भवति नैष्टिकी। कृष्णाय वासुदेवाय देवकीनन्दनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः। गोविन्दाय नमो नमः। गोविन्दाय नमो नमः। ओम अज्ञानतिमिरन्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्री गुरवे नमः। नमः ओम विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिन्निति नामिने नमस्ते सारस्वते देवी गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देश तारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधर श्रीवासादि गौरभक्तवृंद। हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे। సో గీతా స్టోరీస్ ఎన్నో స్టోరీ ఈరోజు? ఎన్నోది? 12. డే అడగలేదు స్టోరీ. మధ్యలో 2 days మిస్ అయింది. నిన్న క్లాస్ లేకుండే, మళ్ళీ ఒకసారి ఏమో రివిజన్ పెట్టుకున్నాము. సో ఈరోజు 12th చాప్టర్ చెప్పుకుంటాం. 12th చాప్టర్ పేరు భక్తి యోగా. డివోషనల్ సర్వీస్ ఇంగ్లీష్లో అయితే. ఎన్ని శ్లోకాస్ ఉన్నాయి? ఓకే. సో ఈ స్టోరీ పేరు వచ్చేసి ద ప్రిన్స్ సేస్ ద కింగ్. ప్రిన్స్ సేస్ ద కింగ్. సో ప్రిన్సే కింగ్ని సేవ్ చేసిండు. సో ఇక్కడ ఏమైందంటే ఒకానొకసారి కోల్బాపూర్ అని ఒక ప్లేస్ ఉందన్నమాట. సౌత్ సైడే, ఇండియాలో సౌత్ సైడే కోల్బాపూర్ అని ఒక ప్లేస్ ఉంది. సో అక్కడ మహాలక్ష్మి అమ్మవారిది టెంపుల్ ఉంది. ఈ టెంపుల్ మహాలక్ష్మి టెంపుల్ ఉంది. సో అక్కడికి ఒక ప్రిన్స్ వచ్చింది. అంటే ప్రిన్స్ అంటే ఎవరు? ఒక రాజకుమారుడు, యువరాజు అక్కడికి వచ్చిందన్నమాట. సో అక్కడికి వచ్చేసి అక్కడ మరికంత తీర్థ అని ఒక లేక్ ఉందన్నమాట. ఏం లేక్? మరికంత తీర్థ. సో ఆ లేక్లో ఫ్రెషప్ అయిపోయి మంచిగా పుణ్యస్నానం చేసేసి తర్వాత టెంపుల్ లోపలికి వెళ్ళింది. టెంపుల్ లోపలికి వెళ్ళి అమ్మవారికి ప్రణాం చేసుకుంటా ఉన్నాడు అనమాట. అమ్మవారిని ప్రణాం చేసుకుంటా ఉన్నాడు, అమ్మవారికి గ్లోరిఫై చేస్తూ ఉన్నాడు. సో ఆయన ఏమేమి చెప్తా ఉన్నాడు? మీరు కృష్ణుడి యొక్క స్వయంగా కృష్ణుడికే సేవ చేసేంత స్థాయిలో ఉన్నారు. మీరు చాలా గ్రేట్ డివోటీ కృష్ణకి, కృష్ణుడికి ఎల్లప్పుడూ సేవ చేసేవాళ్ళు. మీరు కాకపోతే నన్ను ఇంకెవరు కూడా కాపాడలేరు అనేసి వేడుకుంటూ ఉన్నాడు అనమాట. అంటే దాని అర్థం ఏమి? మీరు తప్పితే నన్ను ఇంకెవరు కాపాడలేరు అంటే దాని అర్థం ఏమి? ఓకే, సరెండర్. అంటే ఆయన ఏమో ప్రాబ్లంలో ఉన్నాడు అక్కడ, అర్థమైందా? సో ఆయన ఏమో సమ్ ప్రాబ్లంలో ఉన్నాడు. సో ఆ ప్రాబ్లం ఏమి అనేసి ఆయన గ్లోరిఫై చేసిన విధానం చూసి లక్ష్మీ అమ్మవారే
స్వయంగా దిగేసి వస్తారనమాట. వచ్చేసి జగన్ సాయి ఇక్కడికి వచ్చి, సో అప్పుడు స్వయంగా లక్ష్మీ అమ్మవారే ప్రత్యక్షమయ్యి అడుగుతారనమాట, ఏమి నీకు అంత కష్టం ఏమొచ్చింది అనేసి అడుగుతారు. అప్పుడు ఆయన చెప్తారనమాట, నేను ఇక్కడ పూజారిని అడిగాను, నాకున్న ప్రాబ్లంని తీర్చగలిగేంత శక్తి మీకు మాత్రమే ఉందంట, అందుకనే నేను మీ మందిరానికి వచ్చాను అనేసి చెప్తాడు. ఓకే సరే, నీ ప్రాబ్లం ఏమి అనేసి అంటే ప్రాబ్లం వివరిస్తాడు ఆయన. తర్వాత అమ్మవారు ఏం చెప్తారంటే, ఒక పని చేయి, నువ్వు ఇక్కడ దగ్గరలో ఉన్న ఒక బ్రాహ్మణ, ప్యూర్ బ్రాహ్మణ, ఆయన శుద్ధమైన బ్రాహ్మణ, ఆయన అన్ని రకాలటువంటి శాస్త్రాన్ని కూడా ఫాలో చేస్తాడు. ఆయన దగ్గరికి వెళ్ళు. ఆయన పేరు ఏం పేరు అంటే సిద్ధ సమాధి. ఏం పేరు? సిద్ధ సమాధి. ఆయన దగ్గరికి వెళ్ళు, నీ ప్రాబ్లంకి సొల్యూషన్ ఆయన్నే ఇస్తారు అని చెప్తారన్నమాట. సో చెప్పిన తర్వాత ఆయన ఇప్పుడు ఏం చేస్తారు, ఆ సిద్ధ సమాధి అనే బ్రాహ్మణ దగ్గరికి వెళ్తారు. వెళ్ళి ఆయనకి ఈయన ప్రాబ్లం చెప్తారనమాట. సో తర్వాత వాళ్ళిద్దరు కలిసి, సో ఈయన ప్రాబ్లం ఏమంటే, కింగ్ ఎవరైతే ఉన్నారో, కింగ్ పేరు వచ్చేసి బృహద్రథ. కింగ్ నేమ్ వచ్చేసేమి బృహద్రథ. సో ఈయన బృహద్రథ వాళ్ళ కొడుకు. సో ఇలా మా కింగ్ బృహద్రథ ఎప్పుడైతే అశ్వమేధ యాగం చేస్తున్నారో ఆ సమయంలో తన దేహాన్ని వదిలిపెట్టారు, అంటే ఆయన మరణించారు. ఇప్పుడు వాళ్ళకి మీరే హెల్ప్ చేయాలి అనేసి హెల్ప్ కోసం వచ్చిందన్నమాట. సో ఇప్పుడు ఎవరు హెల్ప్ చేయాలి ఆయనకి? సిద్ధ సమాధి అనే బ్రాహ్మణ హెల్ప్ చేయాలి. ఎవరు హెల్ప్ చేయాలి విఘ్నసాయి? సిద్ధ సమాధి అనే బ్రాహ్మణ హెల్ప్ చేయాలి. సో ఆయన దగ్గరికి వెళ్ళిండు. సో వాళ్ళిద్దరు కలిపి ఒక డీలింగ్కి వస్తారనమాట. వీళ్ళిద్దరు కలిసి ఆ కింగ్ దగ్గరికి వెళ్ళడానికి డిసైడ్ అవుతారు. సో ఆ కింగ్ దగ్గరికి వెళ్తారు వీళ్ళిద్దరు కలిసి. కింగ్ దగ్గరికి వెళ్ళి ఈయన ఏమో కొన్ని మంత్రాలు చదివేసి కొన్ని వాటర్ తీసుకొని ఆ కింగ్ని అప్పటివరకు ఎక్కడ ఉంచుతారంటే ఒక ఆయిలీ టబ్లో పెడతారనమాట. సో దాంట్లో పెట్టేసి ఉంచుతారు. దాంట్లో ఎప్పుడైతే వాటర్ చల్లుతారో అప్పుడు కింగ్ మళ్ళీ ప్రాణం పోసుకొని తిరిగి వస్తారన్నమాట. సో అంత శక్తి అనేది ఆ సిద్ధ సమాధి దగ్గర ఉంటుందన్నమాట. కింగ్ ఒకసారి ఏమంటారు దాంట్లోంచి బయటకు వచ్చిన తర్వాత ఆయన అడుగుతారనమాట, ఎలా మీకు అంత శక్తి వచ్చింది, మీకు ఎక్కడి నుంచి ఇంత శక్తి వచ్చింది అనేసి, ఇంత ప్యూరిటీ ఎక్కడి నుంచి వచ్చింది మీకు అని అడిగితే ఆయన చెప్తారని, నేను ప్రతిరోజు భగవద్గీత శ్రవణం చేస్తాను, కీర్తనం చేస్తాను. సో దాంట్లో ప్రత్యేకంగా నేను 12వ అధ్యాయం డైలీ కీర్తనం శ్రవణం చేస్తాను కాబట్టి నాకు ఈ యొక్క సిద్ధి అనేది లభించింది అని చెప్తారనమాట. సో అట్లా ఒక బ్రాహ్మణ రాజును కూడా కాపాడగలిగారు. దేని ద్వారా? భగవద్గీత 12వ అధ్యాయం ప్రతిరోజు పఠనం చేయడం ద్వారా ఆయనకంతా శుద్ధత్వం అనేది దొరికింది. రాజుని కూడా కాపాడగలిగారు. సో అప్పటి నుంచి ఇంకా రాజు ప్రతిరోజు ఏం చేస్తున్నా, కింగ్ కూడా, కింగ్ ఎవరు? కింగ్ పేరు ఏం పేరు? బాయ్స్ చెప్పాలి. బృహద్రథ. ఏం పేరు కింగ్ పేరు? సో అప్పటి నుంచి కింగ్ కూడా ప్రతిరోజు ఇంకా 12 చాప్టర్ రిసైట్ చేస్తూ ఉంటుండే అనమాట. రిసైట్ చేస్తూ ఆయన కూడా తన దేహాన్ని వదిలిపెట్టిన తర్వాత భగవంతుణ్ణి చేరుకోగలిగారు. సో భగవద్గీత నుంచి మీరు ఏ చాప్టర్ ఏ శ్లోక తీసుకున్నా సరే మనకేమర్థమవుతుంది, లైఫ్లో పర్ఫెక్షన్ వస్తుంది, తర్వాత భగవంతుణ్ణి చేరుకోగలము. అందుకే మనకి 7 ఇంపార్టెంట్ శ్లోకాస్ ఉంటాయి భగవద్గీత, ఇంపార్టెన్స్ ఆఫ్ భగవద్గీత ఆదిశంకరాచార్య వాళ్ళు ఇచ్చిన దాంట్లో ఒకటి ఏమంటే మలినేమోచనం పుంసాం జలస్నానం దినే దినే, అంటే మనము ఏమేమో పాపాలు చేస్తుంటాం ఎవ్రీడే, వాటన్నిటిని కూడా క్లీన్ చేసుకోవాలంటే ఏం కావాలి? భగవద్గీత అనే కావాలి. మళ్ళీ మనం ఏం చెప్పుకున్నాము, భగవంతుని చేరుకోవడానికి GPS ఏమి? భగవద్గీత. సరే ఈ లైఫ్లో అయినా సరే, ఈ లైఫ్లో ఏదైనా సరే మనకి మెటీరియల్ భౌతికమైన సరే గోల్ ఉంది అంటే దాన్ని అచీవ్ చేయడానికి మనకి మోటివేషన్ని శక్తిని ఇచ్చేది ఎవరంటే భగవద్గీతనే. అర్థమైందా? కాబట్టి ఎవ్రీడే కంపల్సరీ భగవద్గీత చదవాలి. ఈరోజు ఎంతమంది భగవద్గీత చదివారు? కంపల్సరీ చదవాలి, ఓకేనా? వెరీ గుడ్. అద్విక్ చదివింది ఈరోజు. ఏ చాప్టర్? 7th చాప్టరా? 15th. ఓకే. శ్లోక రిజిస్ట్రేషనా?
ఓకే, మార్నింగ్. సో మిగతా వాళ్ళందరూ కూడా కంపల్సరీ భగవద్గీత చదవాలి. అందుకే నేను ఆన్లైన్లో